ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు మనం జూన్ 2026 మాస ఫలితాలలో భాగంగా అత్యంత గురితప్పని లక్ష్యం, అద్భుతమైన ఏకాగ్రత కలిగిన ధనస్సు లగ్న జాతకులకు ఈ నెల ఎలా ఉండబోతుందో కళ్ళకు కట్టినట్లు విశ్లేషించుకుందాం. ఏదో పైపైన చెప్పడం కాకుండా ప్రాక్టికల్గా మీ నిజ జీవితంలో జరిగే వాస్తవ సంఘటనలతో చాలా లోతుగా దీన్ని అర్థం చేసుకుందాం. కాబట్టి దయచేసి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా శ్రద్ధగా వినండి. ధనస్సు లగ్న జాతకులకు ఈ జూన్ నెలలో మీ లగ్నాధిపతి అయిన సాక్షాత్ ఆ దేవగురు బృహస్పతి జూన్ 1వ తేదీన అష్టమ స్థానమైన కర్కాటక రాశిలోకి ఉచ్చస్థితిలోకి ప్రవేశిస్తున్నాడు. సాధారణంగా అష్టమ స్థానంలో గురువు ఏమిటి, అక్కడ కుజర విగ్రహాల ప్రభావం ఏమిటి, ఏ ఏ విషయాలలో ఆకస్మిక అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది, అలాగే ఎక్కడెక్కడ శని భగవానుడి వల్ల మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలో ఇప్పుడు మనం చాలా స్పష్టంగా ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అష్టమ భావాలున్న గురువు ఆకస్మిక ధనలాభం మరియు అద్భుత రక్షణ. ధనస్సు లగ్న జాతకులకు దేవగురు బృహస్పతి నెల మొత్తం కూడా ఈ యొక్క అష్టమ స్థానంలో అంటే కర్కాటక రాశిలో అత్యంత బలమైన స్థితిలో ఉంటాడు. జ్యోతిష శాస్త్రంలో సాధారణంగా 8వ ఇల్లు అనగానే కష్టాలు, అవరోధాలు అంటారు. కానీ ఇక్కడ మీరు గమనించాల్సింది అతి ముఖ్యమైన విషయం ఒకటి ఉంది. మీ లగ్నాధిపతి అక్కడ ఉచ్చ స్థితిలో ఉన్నాడు. దీనివల్ల మీకు అద్భుతమైన బ్రహ్మాండమైన శుభ ఫలితాలు రాబోతున్నాయి. అవి ఏమిటంటే ఆకస్మిక ధనప్రాప్తి. 8వ ఇంట ఉన్న ఉచ్చ గురువు వల్ల మీకు ఎప్పటి నుంచో రావాల్సిన వారసత్వ ఆస్తులు కానీ మీ చేతికి వస్తాయి. ఆగిపోయిన ఇన్సూరెన్స్ డబ్బులు కానీ, లాటరీ లాంటి ఆకస్మిక ధనలాభాలు మిమ్మల్ని ఆశ్చర్యపరుస్తాయి. ఊహించిన మార్గాల ద్వారా డబ్బు మీ అకౌంట్లోకి చేరుతుంది. కుటుంబము మరియు వాక్కు ప్రభావం చూసుకుంటే గురువు తన సప్తమ దృష్టితో 2వ భావాన్ని కూడా వీక్షణ చేస్తుండు. సో ఇక్కడ మీ ధన మరియు కుటుంబ స్థానాన్ని నేరుగా వీక్షిస్తున్నారు. దీనివల్ల మీ బ్యాంక్ బ్యాలెన్స్ అమాంతం పెరుగుతుంది. కుటుంబంలో ఒక పండుగ వాతావరణం నెలకొంటుంది. మీ మాట తీరుకు, మీ వాక్చాతుర్యానికి సమాజంలో గొప్ప గౌరవం దక్కుతుంది. మీ మాటకు ఒక విలువ వస్తుంది. అదేవిధంగా శని ద్వారా కూడా అద్భుత ఫలితాలు ఇప్పిస్తున్నాడు గురువు తన నవమ దృష్టితో 4వ స్థానంలో ఉన్న శనిని వీక్షించి శని ద్వారా కూడా మీకు శుభ ఫలితాలు ఇస్తున్నాడు. గురు ప్రభావానికి చిక్కిన శని భగవానుడు 4వ భావానికి సంబంధించిన మీకు విశేషమైన శుభ ఫలితాలను ఇస్తాడు. అంటే మీ ఇంట్లో ఇన్నాళ్ళు ఉన్న అనవసర గొడవలు సద్దుమణిగి ప్రశాంతత లభిస్తుంది. ఏవైనా ఆస్తుల వివాదాలు ఉంటే అవి మీకు సానుకూలంగా మారి పరిష్కారం అవుతాయి. అలాగే నెల మొదటి సగభాగంలో కుజుడు మీ యొక్క 5వ స్థానంలో సంతానం మరియు బుద్ధి స్థానంలో మేషరాశిలో చాలా బలంగా ఉంటూ పూర్తి శుభ ఫలితాలను ఇస్తున్నాడు. అదే సమయంలో రవి 6వ భావంలో ప్రయాణిస్తున్నాడు. సో ఇక్కడ కుజుడు 5వ ఇంట కుజుడు అత్యంత బలవంతుడు. ఈ సమయంలో మీ ఆలోచన విధానం చాలా షార్పుగా, చురుకుగా ఉంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షలో అద్భుతమైన ర్యాంకులు సాధిస్తారు. మీ నిర్ణయాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. కుజ దృష్టి ఫలితాలు కూడా కుజుడు తన యొక్క దృష్టితో 11వ స్థానాన్ని, అదే 12వ స్థానాన్ని, అష్టమ స్థానాన్ని కూడా వీక్షిస్తుండు. మీరు చేసే పెట్టుబడుల ద్వారా కూడా మంచి లాభాలు గడిస్తారు. విదేశీ ప్రయాణాల కోసం మీరు చేసే ప్రయత్నాలు 100% సక్సెస్ అవుతాయి. ముఖ్యంగా 8వ ఇంటున్న గురువుపై కుజుని చతుర్థ దృష్టి పడడం వల్ల మీకు రావాల్సిన ఆకస్మిక ధనలాభం ఎటువంటి ఆటంకాలు లేకుండా సునాయాసంగా మీ చేతికి వస్తుంది. అదేవిధంగా మొదటి 15 రోజులు 6వ ఇంటున్న రవిపై శని యొక్క దృష్టి ఉండడం వల్ల మీ కాస్త వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కంటి సమస్యలు లేదా ఒంటో విపరీతమైన వేడి చేయడం, ఆఫీసులో శత్రువుల వల్ల చిన్నపాటి టెన్షన్లు వస్తాయి. కానీ కంగారు పడకండి. రవి తన దృష్టితో 12వ భావాన్ని చూడడం వల్ల ఈ సమస్య నుండి త్వరగా బయటపడడానికి మీకు సరైన మార్గం దొరుకుతుంది. అదేవిధంగా ద్వితీయార్థంలో చూసుకుంటే కనుక కుజుడు 5వ ఇల్లు వదిలి 6వ భావంలోకి ట్రాన్సిట్ అవుతాడు. అదేవిధంగా వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు. అదే సమయంలో రవి కూడా 7వ స్థానంలోకి మిథున రాశిలోకి ట్రాన్సిట్ అవుతాడు. కానీ ఇక్కడ చూసుకుంటే కుజుని మీద మళ్ళీ శని ఎఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ రోగ మరియు అప్పుల స్థానం రాగానే శని దృష్టి కుజుని పడుతుంది. దీనివల్ల 6వ భావంలో కుజుడు వ్యతిరేక ఫలితాన్ని ఇచ్చే అవకాశం ఉంది. అప్పుల వల్ల ఒత్తిడి అకస్మాత్తుగా పెరగడం, లేదా మీరు ఎవరికైనా నమ్మి అప్పు ఇస్తే తిరిగి రాకపోవడం జరగవచ్చు. అలాగే రక్తానికి సంబంధించిన చిన్నపాటి అనారోగ్యాల సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి ఆరోగ్యం పట్ల ఈ సమయంలో విపరీతమైన జాగ్రత్త అవసరం. ఇక్కడ కుజ దృష్టితో కొన్ని లాభాలు ఉంటాయి. 6వ ఇంట్లో కాస్త ఇబ్బంది పడుతున్న కుజుడు ఇక్కడి నుంచి తన యొక్క దృష్టితో 12వ స్థానాన్ని, 1వ స్థానాన్ని, అదే 9వ స్థానాన్ని కూడా వీక్షిస్తాడు. అంటే ఇక్కడ 9వ భావం అంటే అదృష్టము, 12వ భావం అంటే విదేశాలు, 1వ భావం అంటే లగ్నాన్ని. ఆయా స్థానాల నుంచి బ్రహ్మాండమైన పాజిటివ్ ఫలితాలు వస్తాయి. మీ అదృష్టం తలుపు తడుతుంది. ఆరోగ్య సమస్యలు వచ్చినా సరే మీకున్న లగ్న బలం వల్ల వెంటనే రికవర్ అయ్యే గొప్ప స్టామినా మీకు లభిస్తుంది. రవి సంచారంతో లగ్న బలం ద్వితీయార్థంలో రవి 7వ భావంలో ప్రయాణించి మీ లగ్న భావాన్ని కూడా వీక్షిస్తుంది. దీనివల్ల శుభ ఫలితాలు వస్తాయి. మీలో నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఎనర్జీ లెవెల్స్ విపరీతంగా పెరుగుతాయి. సమాజంలో మీకు ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. శని భగవానుడు యొక్క పాప దృష్టి చూసుకోవాలి. ఇక్కడ వృత్తిలో ఎదురయ్యే సవాళ్ళు. ధనస్సు లగ్నానికి శని యొక్క పాపగ్రహం అనే విషయం మనకు తెలిసిందే. 4వ ఇంట ఉన్న శని, అర్ధాష్టమ శనిలో ఉన్న శని గురువు కంట్రోల్లో ఉండి కొంత మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ తన సొంత దృష్టి వల్ల కొన్ని స్థానాలకు మాత్రం వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రాక్టికల్గా ఆలోచించాలి. శని తన దృష్టి ద్వారా 6వ భావాన్ని, అదేవిధంగా 10వ భావాన్ని, అదేవిధంగా లగ్న భావాన్ని. సో 6వ భావం అంటే అప్పులు, రోగాలు, 10వ భావం అంటే వృత్తి, ఉద్యోగం, 1వ భావం అంటే ఆరోగ్యము మరియు శరీరం. ఇవన్నీ కూడా నెగిటివ్ ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ మీరు చేయవలసిందల్లా ప్రాక్టికల్ పనులు. ఉద్యోగంలో పనులు విపరీతమైన జాప్యం జరుగుతుంది. మీ బాస్కి మీరు ఎంత కష్టపడి పనిచేసినా కూడా సరైన గుర్తింపు రాకపోవడం వల్ల కొంత నిరాశ అనేది విరక్తి కలుగుతుంది.
కానీ దయచేసి ఎమోషనల్ అయిపోయి రాజీనామాలు లాంటి తొందరపాటు నిర్ణయాలు అస్సలు తీసుకోకండి. ఆరోగ్యపరంగా నీరసము మిమ్మల్ని వేధిస్తాయి. ఎవరి దగ్గర అత్యవసరమైతే తప్ప అప్పులు చేయకండి. ఈ సమయంలో ఓపిక, సహనమే మీకు శ్రీరామ రక్ష. అయితే ఇక్కడ రాహుకేతుల ప్రభావం కూడా చూసుకుంటే కనుక ఇక్కడ 3, 7, 3, 9 భావాలకు రాహుకేతులు ట్రాన్సిట్ అవ్వడం వల్ల వాటి యొక్క దశల ఆధారంగా ఫలితాలు అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూసుకుంటే మీరు ఇన్ని రోజులు మీకు రాహు గురు దృష్టికి చెంది మంచి ఫలితాలు ఇచ్చినప్పటికీ ఇక్కడ గురు మార్పు వల్ల రాహు బలంగా అయ్యి మీకు పాప ఫలితాలు ఇస్తుండు. 100% పాప ఫలితాలు ఇస్తాడు. మీకు ఒకవేళ రాహు దశ మిగిలి ఉండి కేతు దశ అయిపోతే అప్పుడు ఫలితాలు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. కొత్త పనులు మొదలు పెట్టాలంటే లోపల తెలియని భయం, బద్ధకం పెరుగుతాయి. మీ తోబుట్టులతో, సోదరులతో అనవసరమైన విభేదాలు ఉంటాయి. పనుల్లో అదృష్టం కలిసి రాదు. ప్రతి చిన్న పనికి 1-2 సార్లు కష్టపడాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ రాహు దశ అయిపోయి కేతు దశ మాత్రమే మీకు మిగిలి ఉంటే అద్భుతమైన శుభ ఫలితాలు వస్తాయి. మీ ధైర్య సాహసాలు అద్భుతంగా ఉంటాయి. మీరు పట్టుకున్నది బంగారం అవుతుంది. మీ తండ్రి గారి నుంచి పూర్తి సపోర్ట్ మీకు లభిస్తుంది. పై చదువుల్లో కూడా సక్సెస్ కానీ గొప్ప అదృష్టం కానీ మిమ్మల్ని వరిస్తాయి. ముగింపు మరియు ముఖ్యమైన పరిహారాలు చూసుకుంటే ఓవరాల్గా ధనుస్సు లగ్న జాతకులకు ఈ జూన్ నెలలో మీ లగ్నాధిపతి అయిన గురువు వల్ల, కుజుడు వల్ల అద్భుతమైన ఆర్థిక లాభాలు, ఆకస్మిక అదృష్టాన్ని ఇస్తున్నారు. కేవలం మీరు వృత్తిలో శనిపాప దృష్టి వల్ల ఎదురయ్యే ఒత్తిడిని సైలెంట్గా తట్టుకొని 6వ భావన కుజుడు వల్ల వచ్చే అప్పుల టెన్షన్ లేకుండా చూసుకుంటే చాలు. ఈ నెల మీకు అద్భుతమైన విజయాలు, ఊహించని సంతోషాలను ఇస్తుంది. ఈ నెలలో మీరు ఖచ్చితంగా చేసుకోవాల్సిన పరిహారాలు వృత్తిలో శని వల్ల ఎదురయ్యే ఆటంకాల, పనులను, జాప్యాలు తొలగించుకోవడానికి ప్రతి శనివారం శివాలయంలో మారేడు దళాలతో స్వామికి పూజ చేయండి. లేదా ఇంట్లోనే ప్రశాంతంగా శివాష్టకం చదువుకోండి. కుజుని వల్ల వచ్చే శత్రు బాధలు, అప్పుల టెన్షన్ తగ్గడానికి ప్రతి మంగళవారం నాడు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి సింధూర అర్చన చేయించుకోండి. ఈ లోతైన విశ్లేషణ మీ జీవితానికి ప్లాన్ చేసుకుని ఖచ్చితంగా ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను. ఇలాంటి మరిన్ని ఖచ్చితమైన వాస్తవ జీవితానికి దగ్గర ఉండే జ్యోతిష్య వాస్తు విశ్లేషణ కోసం ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న గంట సింబల్ను కూడా మర్చిపోకండి. ఈ సమాచారం మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి ధనుస్సు లగ్న జాతకులకు, మీ బంధుమిత్రులకు తప్పకుండా షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. నమస్కారం.